సికింద్రాబాద్లో లష్కర్ బోనాలు కోలాహలంగా జరుగుతున్నాయి. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెల్లవారుజామున 4 గంటలకు తొలి బోనం సమర్పించారు. కుటుంబ సమేతంగా వచ్చిన మంత్రి పట్టు వస్త్రాలతో అమ్మవారికి బోనం సమర్పించారు. ఈ ఏడాది మంచి వర్షాలు, పాడి పంటలతో రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. బోనాలను రాష్ట్ర పండుగగా గుర్తించిన తర్వాత అత్యంత వైభవంగా ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాన్ని నిర్వహిస్తున్నట్లుగా తలసాని చెప్పారు. అటు మంత్రులు హరీష్ రావు, పద్మారావు కూడా మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే పలువురు ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, విఐపీలు అమ్మవారి చల్లని చూపు కోసం తరలివచ్చారు. లక్షలాదిగా తరలివస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇది మరోవైపు సీఎం కేసీఆర్ కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చినట్లుగా మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పసుపు కుంకుమలతోటి పొసగా పూజలు నీకు, పసుపు కుంకుమలతోటి పొసగా పూజలు నీకు, ముత్యాల ముక్కులు వేసి ముస్తాబు చేసేరమ్మ, పసుపు పారాని తెచ్చేము మా మాంకాలమ్మ, నీ పాద పూజలు చేసేము మా మాంకాలమ్మ, పసుపు పారాని తెచ్చేము మా మాంకాలమ్మ, నీ పాద పూజలు చేసేము మాంకాలమ్మ. ఇరువాయి చేతులు ఉన్నా వీరామాతావు నీవు, ఇరువాయి చేతులు ఉన్నా వీరామాతావు నీవు, 4 గజాల పొడుగు నీ నాలిక ఉండేనమ్మా, 4 గజాల పొడుగు నీ నాలిక ఉండేనమ్మా, నవ్విన వెన్నెల తీరు, కోపంలో సూర్యుని తీరు, కోటి సూర్యుల తీరుగా మా మాంకాలమ్మ, నీ ముఖము వెలుగుచుండేను మా మాంకాలమ్మ, కోటి సూర్యుల తీరుగా మా మాంకాలమ్మ, నీ ముఖము వెలుగుచుండేను మా మాంకాలమ్మ. వైభవంగా ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు జరుగుతున్నాయి. ఉదయం 4 గంటల నుంచి అమ్మవారికి బోనం సమర్పించేందుకు మహిళలు క్యూ కట్టారు. ఉదయం మొదటి పూజ తలసాని శ్రీనివాస్ యాదవ్ తన సతీ సమేతంగా వచ్చి బోనం సమర్పించి అమ్మవారికి పూజ నిర్వహించారు. ఆ తర్వాత మంత్రులు కూడా అక్కడికి వచ్చారు. మనం విజువల్స్లో చూస్తున్నాం. నాయని కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి నాయని నరసింహారెడ్డి హోంశాఖ మినిస్టర్ కూడా అక్కడ చేరుకున్నారు. ఉదయం భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, అదేవిధంగా ఎక్సైజ్ మినిస్టర్ పద్మారావు వీళ్ళంతా కూడా చేరుకున్నారు. ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి కూడా స్వామిని దర్శించుకున్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి వీళ్ళంతా కూడా అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి తీర్థ ప్రసాదాలు తీసుకోవడం జరిగింది. అయితే 4 గంటల నుంచి కూడా మహిళలు భారీగా పోటెత్తారు. శాఖ సమర్పించేందుకు, బోనం సమర్పించేందుకు క్యూ కట్టారు. విభిన్న ఆకారాల్లో తమ ఇంట్రెస్ట్ కొద్దీ ఎంతో చక్కగా అమ్మవారికి సమర్పించే బోనం కుండని ఎంతో చక్కగా అందంగా ముస్తాబు చేసుకుని మహిళలు ఉదయం 4 గంటల నుంచే ఒక పండుగ వాతావరణం నెలకొనేలాగా సికింద్రాబాద్ వాతావరణం మొత్తం కూడా బోనాలతో హోరెత్తుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మా రక్షణ భారం నీదమ్మా మా మాంకాలమ్మ.
ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత